బిలో 1 ఇయర్ పిల్లలకి ఎగ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అనేది చాలామంది తల్లులకైతే కన్‌ఫ్యూజనే ఉంటుంది. సో, ఈ విధంగా బ్రెడ్‌ని 2 వైపులా కాల్చుకొని, మంచిగా ఎగ్ ఒక గ్లాస్‌లో వేసి గిలక్కొట్టుకొని, ఉప్పు కొంచెం లైట్‌గా ఉప్పు, కారం కలిపి పక్కనుంచుకోవాలనమాట. తర్వాత బ్రెడ్‌ని కాల్చిన తర్వాత బ్రెడ్‌ని పక్కన పెట్టేసి, కొంచెం ఆయిల్ ప్యాన్‌లో వేసుకొని ఆమ్లెట్ అయితే వేయాలి. అలా ఆమ్లెట్‌ని మంచిగా కాల్చిన తర్వాత దానిపైన బ్రెడ్‌ని పెట్టేసేయాలనమాట. ఇలా ఆమ్లెట్ మొత్తం కాలిన తర్వాత బ్రెడ్‌ని పైన యాడ్ చేసుకోవాలి. ఒకసారి మరలేసుకోవాలి ఆమ్లెట్‌ని. తర్వాత బ్రెడ్‌లో కలిపి మిక్స్ చేసుకోవాలి. సో, పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. ఎగ్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని కన్‌ఫ్యూజన్ ఉన్న మదర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో హెల్ప్ అవుతుందని చేశాను. సో, మా పాప అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఇది చేసినప్పుడు ఎప్పుడైనా కూడా అసలు చేయడమే టైం పడుతుంది కానీ తినిపించడం అయితే పెద్ద టైం పట్టదు నాకు. చకచకా తినేస్తదనమాట. సో, మీరైతే ఒకసారి ట్రై చేసి పెట్టండి మీ పిల్లలకి. మీకు నచ్చితే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి మా పొట్టిది ఏ విధంగా తింటుందో. ఇట్లా జస్ట్ కొంచెం బ్రెడ్ ఇంకా ఆమ్లెట్ 2 కలిపి పెట్టేసేయాలన్నమాట. ఓన్లీ ఆమ్లెట్ పెడితే కూడా కొంతమంది పిల్లలు తినరు. సో, ఈ విధంగా ట్రై చేసినట్టయితే వాళ్ళు ఖచ్చితంగా ఎగ్ బాగా తింటారు. ఎగ్‌ని ఇంట్రడ్యూస్ చేసినట్టు కూడా ఉంటుంది. అది బ్రెడ్‌తో కలిపి పెడతాం కాబట్టి ఒక మంచి టేస్ట్ అయితే యాడ్ అవుతుంది. సో, మీకు నా వీడియో హెల్ప్ అవుతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి మా పొట్టిదైతే మొత్తం గబగబా తినేస్తుంది. ఇంకా లాస్ట్‌లో అయితే కొంచెం ఉంది మిగిలిపోయింది. అది చాలా దానికి ఆల్రెడీ స్టమక్ ఫుల్ అయిపోయిందనమాట. అందుకని కొంచెం ఉంచింది. ఒక ఫుల్ ఎగ్ అయితే వాళ్ళు తినలేరు. మొత్తం ఫుల్ ఎగ్ అయితే వాళ్ళు తినలేరు. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. గుచ్చుకుంటుంది అది.